నూజివీడు నియోజకవర్గం చాట్రాయిలో అంబటి అనుదీప్ హత్యపై విచారణ జరపాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. అనుదీప్ మరణం హత్యేనని అందరూ చెబుతుంటే స్థానిక పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారని విమర్శించారు. నేరస్తులకు వంత పాడుతున్న పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని, అంబటి అనుదీప్ను హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చందు జనార్దన్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నూజివీడు నియోజకవర్గంలో చాట్రాయి మండలంలో అంబటి అనుదీప్ని కోల్పోవడం జరిగింది. కాపు కుటుంబ సభ్యుడైన అంబటి అనుదీప్ మరణానికి, వారిని హత్య చేయటాన్ని రాష్ట్ర కాపు జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు వారి దశదిన కర్మ. ఈ సందర్భంగా అనుదీప్ మరణం పట్ల చింతిస్తూ సంతాపం తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకి, వారందరికి కూడా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన సానుభూతిని తెలియజేస్తా ఉన్నాను. గత 4 రోజుల క్రితం ఆ గ్రామ పెద్దలు, మండల పెద్దలు అందరూ కూడా కోరగా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన వెంటనే వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి, నేను వెళ్ళిన సందర్భంగా ఆ మండల హెడ్ క్వార్టర్లో దాదాపుగా 300 మంది పైన కాపు కుటుంబ సభ్యులు, పెద్దలు, మండల పెద్దలు, నియోజకవర్గ పెద్దలు రావటం, వారందరి సమక్షంలో మాట్లాడటం, ఆ యొక్క అనుదీప్ యొక్క మరణం ఏ విధంగా జరిగింది, ఎవరు వచ్చి వారి కుటుంబాన్ని బెదిరించడం జరిగింది, ఏ విధంగా ఆ యువకుడిని హతమారుస్తారని చెప్పి ఇంటికి వచ్చి బెదిరింపుల నేపథ్యంలో అన్నిటి మీద సమీక్షించడం జరిగింది. అనుదీప్ యొక్క మరణం తర్వాత కుటుంబ సభ్యులు చాట్రాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తమ కుమారుణ్ణి ఒక కుటుంబం వచ్చి బెదిరించింది. చనిపోకముందు వారం రోజుల క్రితం వచ్చేసి నీ కుమారుణ్ణి తప్పనిసరిగా చంపుతామని చెప్పి బెదిరించిన నేపథ్యంలో కుమారుడు అనుదీప్ చాట్రాయి చెరువులో శవమై తేలటం, దాని మీద అనుదీప్ యొక్క తల్లిదండ్రులు చాట్రాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తమ కుమారుణ్ణి అనుదీప్ని ఫలానా వ్యక్తులు హత్య చేశారు, చంపబడ్డాడు, చర్యలు తీసుకోమని చెప్పి ఆ కుటుంబం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయగా, పోలీస్ స్టేషన్ సిబ్బంది చర్యలు తీసుకోపోగా అదే కుటుంబాన్ని వేధించిన నేపథ్యాన్ని మనం చూసాం. ఆ మండల పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఆవేదన చెందడం జరిగింది. అనుదీప్ యొక్క తల్లిదండ్రులు చాలా ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని చంపటమే కాకుండా తమ కుమారుడి యొక్క స్నేహితుల్ని పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది. అనుదీప్ యొక్క మరణంలో జిల్లా ఎస్పీ గారు జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ చేయాలని చెప్పి రాష్ట్ర కాపు జేఏసీ గత 4 రోజుల క్రితం డిమాండ్ చేయటం జరిగింది. దీని మీద పోలీసు యంత్రాంగం చాలా స్పష్టంగా చెప్పింది. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం, చర్యలు తీసుకుంటామని చెప్పి జిల్లా యంత్రాంగం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు మరొక్కసారి జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అనుదీప్ మరణం తర్వాత అనుదీప్ని హత్య చేశారా, లేదంటే ఏ రకమైన మరణం అనుదీప్ యొక్క చవి చూశాడు, వారి యొక్క తల్లిదండ్రులు కానీ, గ్రామ పెద్దలు కానీ, మండల పెద్దలు కానీ అనుదీప్ యొక్క మరణం తప్పనిసరిగా హత్య అని తేల్చి చెప్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పోలీసు యంత్రాంగం తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారణ జరిపి ఆ కుట్రలో భాగస్వాములైన పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేయాలి. ఈ రోజు దాకా ఏదైతే అనుదీప్ యొక్క తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారో, తమ కుమారుని కోల్పోయాం, తమ కుమారుని హతమార్చారు, ఈ హత్యకి ప్రధానమైన కారణం ఫలానా వ్యక్తులని చెప్పి ఫిర్యాదు చేసినా కూడా ఈ రోజు దాకా పోలీస్ స్టేషన్కి వారెవరిని పిలవకపోవటాన్ని మనం గమనించాలి. ఈ హత్య మీద పోలీస్ యంత్రాంగం సరైన చర్యలు తీసుకుని వారిని అరెస్టు చేయని మీద రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన అదే చాట్రాయిలో నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తప్పనిసరిగా అనుదీప్ యొక్క తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వారు ఇచ్చిన ఫిర్యాదులో ఏదైతే పొందుపరిచారో జిల్లా ఎస్పీ గారికి వారు ఫిర్యాదు ఇవ్వటం జరిగింది, పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. ఈ రోజు దాకా దానికి సంబంధించిన హత్యలో ఒక్కరిని కూడా పిలవటం కానీ విచారణ జరిపించడానికి కానీ జరగలేదు. జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే ఈ హత్యకు సంబంధించి ఏదైతే అనుమానితులు ఉన్నారో
ఏదైతే హత్య చేశారని చెప్పి హతుడి యొక్క తల్లిదండ్రులు డిమాండ్ చేస్తా ఉన్నారో వారికి వత్తాసు పలుకుతున్న, అనుమానితులకు వత్తాసు పలుకుతున్న, కారకులకు వత్తాసు పలుకుతున్న స్టేషన్ యొక్క సిబ్బంది మీద చర్యలు తీసుకుని వారిని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా వారి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. జిల్లా పోలీస్ యంత్రాంగం దీని మీద పూర్తి స్థాయి విచారణతో అయితే దీనికి కారకులయ్యారో ఎవరో వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకుని అరెస్టు చేయాలని, పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది యొక్క వైఖరి మీద జరిపి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.